అందరికీ నమస్కారం. పెన్షనర్లకి భారీ శుభవార్త. 100% పెన్షన్‌పై భారీ ప్రకటన. ఈ విషయాలను తెలుసుకోవాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలు మొత్తం కూడా మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళవుతాం. ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలేంటో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పెన్షన్లు మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ ఇటీవల 80 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి అదనపు పెన్షన్ సదుపాయాన్ని పునరుద్ఘాటించింది. దీనికి సంబంధించి అధికారిక కార్యాలయ మెమోరాండం కూడా జారీ చేయబడింది. అయితే కేంద్ర ప్రభుత్వం అందించే కారుణ్య భత్యం అనే అదనపు పెన్షన్ వయసు ఆధారంగా ఈ క్రింది రేట్లలో అందించబడుతుంది. 80-85 సంవత్సరాలు ప్రాథమిక పెన్షన్‌పై 20% అదనంగా, 85-90 సంవత్సరాలు ప్రాథమిక పెన్షన్‌పై 30% అదనంగా, 90-95 సంవత్సరాలు ప్రాథమిక పెన్షన్‌పై 40% అదనంగా, 95-100 సంవత్సరాలు ప్రాథమిక పెన్షన్‌పై 50% అదనంగా, 100 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ 100% అదనపు పెన్షన్. అయితే 81 ఏళ్ల పెన్షన్ తన ప్రాథమిక పెన్షన్ అదనంగా 20% పొందుతారు. అయితే 95 ఏళ్ల పైబడిన వ్యక్తి 50% అదనపు పెన్షన్ లభిస్తుంది. అదనపు పెన్షన్ ఎప్పుడు అమలులోకి వస్తుందంటే, పెన్షన్ 80 ఏళ్లు నిండిన మొదటి రోజు నుండి అదనపు పెన్షన్ చెల్లించబడుతుంది. ఉదాహరణకు ఏప్రిల్ 10, 1944 జన్మించిన పెన్షనర్ ఏప్రిల్ 1, 2024 నుండి 20% అదనపు పెన్షన్‌ను పొందడం ప్రారంభిస్తారు. ఇది స్వయంచాలకంగా లెక్కించబడుతుంది మరియు అందించబడుతుంది. అదేవిధంగా పెన్షన్ పెంపునకు కొత్త ప్రాతిపదికన 65 ఏళ్ల వయసులో అదనపు పెన్షన్. 80 ఏళ్ల తర్వాత అదనపు పెన్షన్ పొందడం కష్టమని 65 ఏళ్ల నుంచి పెన్షన్ పెంపుదలను అందించాలని వివిధ పెన్షనర్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే 65 సంవత్సరాల వయసులో 55% అదనంగా, 70 ఏళ్ల వయసులో 10% అదనంగా, 75 సంవత్సరాల వయసులో 15% అదనంగా, 80 ఏళ్ల వయసులో 20% అదనంగా. 65 సంవత్సరాల వయసు నుండి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ పెంచాలనేదే ప్రధాన డిమాండ్. మరి ఈ కొత్త నియమం ఎప్పుడు అమలులోకి వస్తుందంటే, ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ సిఫారసులు త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే 80 ఏళ్ళు పైబడిన వారికి పెన్షన్ పెరుగుదల 20% నుంచి 100% వరకు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కొత్త నియామకాలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. 65 సంవత్సరాల వయసు నుండి పెన్షన్ పెంపునకు అమలు చేయాలని డిమాండ్. ఈ విధంగా ఈ పెన్షన్ పెంపుదల సీనియర్ సిటిజన్‌లకు ఆర్థిక భద్రత కల్పించడంలో భారీ ప్రయోజనం చేకూరుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.